నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఏనుగు రవీందర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. వర్ణి మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన స్పీకర్ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ చెప్పే దొంగ హామీలు నమ్మి మోసపోకండి. మెండోరా మండలంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రచారం. నిజామాబాద్ నగరం శాంతియుతంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం. నగరంలోని 19, 20 డివిజన్లలో గల నీలకంఠ నగర్, విద్యుత్ నగర్ తదితర కాలనీలో విస్తృతంగా పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే భిగాల. ఇందల్వాయి మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్. భాజిరెడ్డి గోవర్ధన్ కు అడుగడుగున ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. మాక్లూర్ మండలంలోని పలు గ్రామాల్లో జోరుగా ప్రచారం నిర్వహించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డికి ఘన స్వాగతం. బోధన్ నియోజకవర్గంలో నేడు చేసిన అభివృద్ధిని 10% కూడా బీఆర్ఎస్ పాలనలో జరగలేదు. నవీపేట్ మండలంలోని మాజీ మంత్రి బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి ముమ్మర ప్రచారం. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్. ఆయా జిల్లా కలెక్టర్లతో జూమ్ మీటింగ్లో అధికారులకు సూచించిన రాష్ట్ర ఎన్నికల సంయుక్త సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్. రేపు నిజామాబాద్, బోధన్లలో సీఎం కేసీఆర్ పర్యటన. సభ ఏర్పాట్లను పరిశీలించిన ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు బిగాల షకీల్, సిపి కల్మేశ్వర్. వర్ణి మండలంలోని పలు గ్రామాల్లో శాసనసభ స్పీకర్ బాన్స్వాడ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వర్ణి మండలంలోని జాకోరా, కూనీపూర్, వెంకటేశ్వర క్యాంప్, జలాల్పూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై పోచారం శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. ఏనుగు రవీందర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నీ లెక్క ఎంత, నీ ప్రతాపం ఎంత, నీ జాతకం గురించి నేను నోరు విప్పితే పురుగులు రాలుతాయని అన్నారు. ఇక్కడ ప్రజలు గ్రామాల్లో రానియరని అన్నారు. హుందాగా మాట్లాడు, ఓట్లు అడుక్కో, చిన్న పెద్ద లేకుండా మాట్లాడితే మాత్రం బాగుండదని హెచ్చరించారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, మర్యాద ఉండాలి, మర్యాదగా మాట్లాడాలి. జాతకం చూస్తే పురుగులు రాస్తాయి. ఒక నేను నోరు ఇప్పినట్టే నీ జాతకం గురించి ఊళ్ళో రాని నేను అటువంటి జాతకం నీది. మర్యాదగా ఉండాలి, ఉన్నతంతో మాట్లాడాలి. చిన్న పెద్ద లేకుండా మాట్లాడితే రేపు పొద్దున నేను ఇట్లా మళ్ళా మాట ఇప్పితే నిజంగా ఊళ్ళో రాని ఆయన అంత ఘోరాలు పడింది ఆయన. కొంచెం జాగ్రత్త ఉండు, ఎక్కువ మాట్లాడకు. అడిగేది ఉంటే ఒకటి అడుక్కొని పో. చిన్న పెద్ద లేకుండా నోటికి వచ్చి మాట్లాడితే మాత్రం జాగ్రత్త ఉండదని చెప్పేసి కూడా. కాంగ్రెస్ కు వేసే ఓటు తెలంగాణలో 24 గంటల కరెంటుకు చేటు అని రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన పాల్గొండ నియోజకవర్గం మెండోరా మండలం వెల్కటూర్, సావేల్, చాకిరియాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటకలో ఎన్నికల్లో హామీ ఇచ్చి కూడా వ్యవసాయానికి సరిపడా కరెంటు ఇవ్వలేక రైతులచే నిరసనలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తెలంగాణలో కూడా చాలీ చాలని కరెంటు కష్టాలు తప్పవన్నారు. కాంగ్రెస్ వారు చెప్పే హామీలు నమ్మి మోసపోవద్దని కోరి కాంగ్రెస్ తో కర్ణాటక లాంటి కష్టాలను తెచ్చుకోవద్దన్నారు. కాంగ్రెస్ హయాంలో కాకతీయ కాలువ నీటి కోసం రైతులు పడ్డ ఇబ్బందులు మర్చిపోలేమన్నారు. 2014 తర్వాత తాను ఎమ్మెల్యేగా గెలిచాక కాకతీయ కాలువ నీటి కోసం రైతులు పడ్డ కష్టాలను, రైతులు ఆందోళనలను నిజాయితీగా స్వీకరించి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో కాకతీయ కాలువలను 365 రోజులు శాశ్వతంగా దూరం చేశామన్నారు. రైతుల ఆందోళనలు నిజాయితీగా స్వీకరించి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో కాకతీయ కాలువను 365 రోజులు నిండుగా ఉండేటట్లు చేశామన్నారు. తద్వారా కాకతీయ కాలువ నీటి సమస్య శాశ్వతంగా దూరం చేశామన్నారు. మంత్రి ఈ మాటలు చెబుతున్నప్పుడు రైతులు పెద్ద ఎత్తున
జయ జయ ధ్వనులు చేశారు. 365 రోజులు కాకతీయ కాలువ ద్వారా నీటిని అందిస్తున్న ప్రశాంత్ రెడ్డి జిందాబాద్ అని పెద్ద మెట్టున నినాదాలు చేశారు. వెంచర్యాల్ వెల్కటూర్ మధ్య వర్షాకాలం రాకపోకలు నిలిచిపోయే సమస్యను గుండెవాగులో బ్రిడ్జి నిర్మించి 60 ఏళ్ల సమస్యను పరిష్కరించామని అన్నారు. సావెల్ చాకిరియాల విద్యుత్ సబ్స్టేషన్ కోసం గ్రామాల రైతులు 50 ఏళ్లుగా చెప్పులరిగేలా తిరిగినా తన కంటే ముందు పనిచేసిన వారు ఏమీ చేయలేకపోయారన్నారు. మరోసారి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, మళ్లీ 5 ఏళ్లు ఇదే రీతిన అభివృద్ధి సేవలు అందిస్తానని చెప్పారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక గ్రామ మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు మరియు ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మన అక్కా చెల్లెలు మంచినీళ్ళు తాగాలంటే, మంచినీళ్ళ కోసం ఒక బిందెడు నీళ్లు కావాలంటే అయితే బోర్లు ఉన్నోళ్ళు బోర్ నీళ్లు ఇంట్లో, లేదంటే సందు చివర్ల పోయి బోరు కొట్టుకొని ఆ బిందెలు లైన్లో పెట్టి నా బిందె మొదలంటే నా బిందె మొదలని కొట్టుకునుడు ఇవన్నీ ఉండే. ఇవన్నిటినీ ఈ బాధలు తీసేయటానికి కేసీఆర్ గారు 3.5 సంవత్సరాల కాలంలోనే పోచంపాడికెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి, పెద్ద పైప్లైన్ల నీళ్ళు తీసుకొచ్చి ఫిల్టర్ చేసి, అక్కడనే పెట్టాం, ఫిల్టర్ చేసి మళ్ళా ఊర్లో చిన్న పైప్ లైన్లు వేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి ఇవాళ గంగ నీళ్ళు ఇస్తున్న సంగతి మీకు ఒక్కసారి గుర్తు చేస్తాము. జక్రంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో రూరల్ నియోజకవర్గ అభివృద్ధి చెందిందని, మరింత అభివృద్ధి సాధించేందుకు తనను ఆశీర్వదించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏ విధంగా ఉందని, ప్రస్తుతం ఎలా ఉందో ఒకసారి ప్రజలు ఆలోచించాలని కోరారు. గడప గడపకు సంక్షేమం టీఆర్ఎస్ తోనే సాధ్యమని, కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాయ మాటలు చెప్పే అబద్దాలను నమ్మొద్దని రూరల్ ఎమ్మెల్యే కోరారు. మండలంలోని చందమాయ బాగు, పడకల్, మనోరాబాద్, తొర్లికొండ, సంతోష్ నగర్, కొలిప్యాక్, చింతలూరు, కలికోట, జక్రన్పల్లి, వివేక్ నగర్, తాండా పలు గ్రామాల్లో రూరల్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్తో కలిసి మంగళవారం రోజు ప్రచారం నిర్వహించారు. మా అవ్వలు, మా అక్కలు, మా చెల్లెలు, ఇలా నేను చెప్తున్నా మీకు, ఇవాళ గ్రామంలో 335 మందికి పెన్షన్లు వస్తాయి. ఇక్కడ 335 మంది, చాలా చిన్న గ్రామం. 335 మంది వస్తే ఇప్పటి వరకు మనము 3,46,00,000 రూపాయలు ఇస్తాం పెన్షన్లే. రైతు బంధు ఎకరానికి 10,000 చొప్పున సంవత్సరానికి 203 మందికి ఇస్తున్నాం. రైతు బంధు 16,89,000 వచ్చినాయి అందరికి. అదేవిధంగా రైతు బీమా, ఒక రైతు చనిపోయింది, పాపం రైతు చనిపోయిండు, వారంలో ఆ రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయలు వచ్చినాయి అకౌంట్లో. నగరంలోని 19, 20 డివిజన్లలో అర్బన్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల 19, 20 డివిజన్లలోని నీలకంఠ నగర్, విద్యుత్ నగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, కుర్మ కాలనీ, బ్యాంకు కాలనీ మరియు క్రిస్టియన్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల మాట్లాడుతూ, నిజామాబాద్ నగరం శాంతియుతంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం. శాంతి భద్రతలకు మొదటి ప్రాధాన్యతనిస్తూ నిజామాబాద్ నగరాన్ని సేఫ్ సిటీగా మార్చామన్నారు. నగరంలో అన్ని సదుపాయాలు ఉండటం వల్లే అంతర్జాతీయ కంపెనీలు నిజామాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి నిజామాబాద్ వస్తున్నాయన్నారు. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావాలంటే హైదరాబాద్, బెంగళూరు, పుణే వెళ్లవలసి వచ్చేదన్నారు. ఐటీ హబ్ నిర్మాణంతో మన నిజామాబాద్ బిడ్డలు ఇక్కడే ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా ఉన్నారన్నారు. అభివృద్ధిలో భాగంగా నిజామాబాద్ నగరంలో మినీ ట్యాంక్ బండుని అద్భుతంగా నిర్మించామన్నారు. ఎల్లమ్మగుట్ట రైల్వే కమాన్ వద్ద ఆర్యూబీ నిర్మాణం చేసి ప్రజలకు ట్రాఫిక్ గోస నుండి విముక్తి కల్పించామన్నారు. చివరి మజిలీ గౌరవంగా సాగేందుకు ఆధునిక సదుపాయాలతో వైకుంఠధామాలు నిర్మాణం చేశామన్నారు. మరోసారి నన్ను ఆశీర్వదిస్తే ప్రతి ఇంటికి 24 గంటలు మంచినీరు అందిస్తాం, ప్రతి ఇంటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ ని ఉచితంగా ఇస్తామన్నారు. అన్నపూర్ణ పథకం కింద రేషన్ కార్డు కలిగిన వారికి సన్నబియ్యం ఇస్తామన్నారు. 400కే వంట గ్యాస్ ని ఇస్తామని హామీ ఇస్తున్నామన్నారు. అభివృద్ధి సంక్షేమ పాలనను కొనసాగించుట కొరకు మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి అన్నారు. ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు జగత్ రెడ్డి, గంగమణి,
కొండవత్రి రాజేందర్, ఇరుమల శంకర్, 20వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గోపరి సుగుణ, లక్ష్మణ్, నాయని సుజన్, ఎండల ప్రసాద్, వేముల భూమేష్ పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ప్రతిరోజు 1-2 డివిజన్లలో ప్రచారం చేస్తూ వీధి తిరుగుతూ కారు గుర్తు కోటేయాలని చెప్పేసి మేము అభ్యర్థించినప్పుడు ప్రత్యేకంగా మా సోదరుమణులందరూ కూడా బయటకు వచ్చి మంగళారతులు ఇస్తూ విజయ తిలకం దిద్దుతూ మళ్ళీ పువ్వులు జల్లుతూ మాకు ఆశీర్వాదాలు ఇస్తున్నారు. తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తాం. హ్యాట్రిక్ కొట్టడం నువ్వు ఖాయం. మా ఇంటికి కళ్యాణ లక్ష్మి వచ్చింది, గృహలక్ష్మి వచ్చింది, సంక్షేమ పథకాలు, పింఛన్లు కానీ ఇవన్నీ వస్తున్నాయని చెప్పేసి వారే స్వచ్ఛందంగా బయటికి రావడం. ఇంతకుముందు మా కాలనీలలో సీసీ రోడ్లు లేవు, సీసీ డ్రైన్లు లేవు. నిజామాబాద్ చాలా అందంగా తయారైందని చెప్పేసి మేము టీవీలలో చూసినాం. తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పేసి ఏదైతే నాకు ధైర్యాన్ని ఇస్తుండ్రో వాళ్ళకి నాకు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో నేను పనిచేస్తున్నా. ఆర్మూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి ఆశీర్వాద సభలో భాగంగా మాక్లూర్ మండలంలోని సట్లపూర్, తాండా, మదన్పల్లి, ముత్యంపల్లి, అమ్రాద్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జీవన్ రెడ్డి టీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి చేసిన అభివృద్ధి పథకాల గురించి క్షుణ్ణంగా వివరించారు. మూడోసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. మదన్పల్లి గ్రామంలో గొల్లా కురుమలు, గొర్రె పిల్లలు, గొంగడితో సత్కర కార్యక్రమాన్ని నిర్వహించారు. కుర్మా యాదవులు కలిసి మరోసారి బీఆర్ఎస్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని వారు హామీ ఇచ్చారు. సట్లపూర్ తాండా గ్రామానికి విచ్చేసినటువంటి నాకు సేవాలాల్ మహారాజ్ దగ్గర ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికినటువంటి మా అత్తరి పేరు నా చేతులెత్తి హృదయపూర్వక శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అమారా తాండామే అమారా రాజ్. నేను ఈ గ్రామానికి రాకున్న ముందు సేవాలాల్ మహారాజ్ సాక్షిగా ఈ యొక్క గ్రామం ఉండేనా? తాండాలో గ్రామ పంచాయతీ ఉండేనా? ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఏర్పాట్లను అర్బన్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల పరిశీలించారు. ఈ నెల 15న ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నిజామాబాద్ నగరంలోని జీజీ కాలేజ్ గ్రౌండ్లో ప్రజా ఆశీర్వాద సభకు విచ్చేస్తున్న సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాగూర్, సూదం రవి, సత్యప్రకాష్, ముచ్కూర్ నవీన్, ఆర్ఎల్ నరసింహ, రాజేంద్ర ప్రసాద్, కరిపే రాజు తదితరులు ఉన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చక్కెర ఫ్యాక్టరీలను తెరిచి రైతులకు అప్పగించాలని రైతు చైతన్య యాత్ర నిర్వహించారు. నేడు భారతీయ కిసాన్ సంఘ్ రైతు చైతన్య యాత్ర నిర్వహించారు. 8 గంటలకు ప్రారంభం. ఎన్సీఎస్ఎఫ్ సారంగపూర్, శాస్త్రీనగర్, ఖానాపూర్, గుండారం, మల్కాపూర్, లక్ష్మపూర్, అనంతగిరి, జలాల్పూర్లో పర్యటించారు. 15న మోకన్పల్లి, రెడ్డి ఫారం, కమలాపూర్, అంజుమాన్ ఫారం, పాల్దా, తిరుమన్పల్లి, కొండూర్, కాలూర్, దుబ్బ, గాంధీ చౌక్, శివాజీనగర్, వినాయక్ నగర్, కంటేశ్వర్, గుప్పన్పల్లి. 16న ముబారక్ నగర్, బోర్గంకే, కృష్ణానగర్, బాక్లూర్, దాస్ నగర్, మాణిక్ బండర్, అమ్రాద్, వడ్డేపల్లి, మదన్పల్లి క్యాంప్, ధర్మారం, పర్దీపూర్. 17న ఆరేపల్లి, కంజర, కులాస్పూర్, చిన్నాపూర్, బాడ్సి, మంచిప్ప, ముదక్పల్లి, న్యాలకల్, సిర్పూర్, తాడెం. 18న బోర్గాంపి, పాంగ్రా, మాధవ్ నగర్, సడ్పల్లి, అమృతాపూర్, ఘన్పూర్, ముల్లంగి, దూస్గాం, డిచ్పల్లి, కమలాపూర్, రాంపూర్, దిందల్వై, తిరుమన్పల్లి, గన్నారం. 19న గన్నారం తాండా, సిర్నాపల్లి, నల్లవెల్లి, దొన్కల్, లింగాపూర్, ఎల్లరెడ్డిపల్లి, లోలం, అన్సన్పల్లి, దర్పల్లి. 20న కొండూర్, సిరికొండ, న్యావనంది, వాల్గోడ్, భీమ్గల్ నుండి మోర్తాడ్, తిమ్మాపూర్. 21న ఏర్గట్ల మండలం, గుమ్మిరియాల్, కమ్మర్పల్లి, మెట్పల్లి, జగ్గసాగర్. 22న మెట్పల్లి మండలం గ్రామాలు, మల్లారం మండల గ్రామాలు, రాయ్కల్. 23న రాయ్కల్ మండల గ్రామాలు, జగిత్యాల మండల గ్రామాలు. 24న బేడిపల్లి, కొరుట్ల మండలాల గ్రామాలు. 25న ఆర్మూర్, అంకాపూర్, ఆలూర్, వెల్మెల్, ఆంధ్రనగర్, ఐలాపూర్, కొత్తపల్లి, చిక్లి, జన్నపల్లి, పోతంగల్, నవిపేట్. 26న మట్టాయ ఫారం, నాగేపూర్, ఎల్కే ఫారం, రాంపూర్, అబంగపట్నం, కూనేపల్లి, దూపల్లి, పోచారం, జైతాపూర్. 27న ఎడపల్లి, బోధన్, రుద్రూర్, వర్ని, చందూర్, మోస్రా. 28న చింతకుంట, తాళ్ల కొత్తపేట్, కూర్నాపల్లి, టానాకలన్, జాన్కంపేట్, నెహ్రూ నగర్. ఎన్సీఎస్ఎఫ్ అర్సపల్లిలో ఎన్నికల నియమాల ప్రకారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతు చైతన్య యాత్ర నిర్వహించడం జరుగుతుంది నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో. ముఖ్యంగా ఈరోజు ఓట్లు వేయడంలో చాలామంది నిరాశ నిస్పృహలో ఉంటున్నారు, ఓటు వేయడం లేదు. భారతీయ కిసాన్ సంఘ్ దేశవ్యాప్తంగా రాజకీయాలకు అతీతమైన సంస్థ, దేశవ్యాప్తంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఓటు అనేది వజ్రాయుధం లాంటిది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 10 సంవత్సరాలుగా మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్నాయని మాజీ మంత్రి బోధన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని తానాకలన్ కూర్నాపల్లి గ్రామాలలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 అంశాల కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్, రామ్మోహన్, హనుమంత్ రెడ్డి, సంతోష్ రెడ్డి, అనిల్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయిలు ఉన్నారు, మా చెల్లెళ్ళు, పెద్ద మనుషులకేమో ఇప్పుడు 2000 పెన్షన్లు 4000 చేద్దాం. ఎంత? కోడలు 30-40 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా 2500 ఇద్దాం. నగరంలోని హైదరాబాద్ రోడ్డులో గల బోర్గాంపి లక్ష్మీ గణపతి ఆలయంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోపాల్ మండలం బోర్గాంపి గ్రామంలోని శ్రీ లక్ష్మీ గణపతి మహా ఆలయంలో సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయంలో వేద పండితులతో యజ్ఞ హోమాలు, ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ దంపతులు, జిల్లా యువ నాయకుడు, జిల్లా ఒలింపిక్ ఉపాధ్యక్షులు దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ దంపతులు పాల్గొన్నారు. ओम जुम 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 सहवौषध अस्य राज्याधिपत्यं देहि देहि नमः स्वाहा स्वाहा ओम अदितेन मंदिस्वा अनुमतेन मद्भस्ता देवसत्वा वेदो प्रासुवा. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంయుక్త సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్ జిల్లా ఎన్నికల అధికారులకు సూచించారు. ఎన్నికల నిర్వహణ అంశంలో భాగంగా మంగళవారం ఆయన ఆయా జిల్లాల కలెక్టర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించి వెబ్ కాస్టింగ్ ఓటర్లకు స్లిప్పుల పంపిణీ తదితర వాటిపై సూచనలు చేశారు. వెబ్ కాస్టింగ్ కోసం సరిపడ సిబ్బందిని నియమిస్తూ ఇంజనీరింగ్ కళాశాలలు, ఐటీఐ తదితర సంస్థలకు చెందిన విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని మార్గనిర్దేశం చేశారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కు సరిపడా వసతులు అందుబాటులో ఉండేలా చేసుకోవాలని అన్నారు. కాగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఓటర్ జాబితాను అందించే వారి నుండి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలన్నారు. అదేవిధంగా పోలింగ్ కు కొన్ని రోజుల ముందే ఓటర్లకు వారి ఓటు ఏ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉందని వివరాలను తెలిపే ఓటర్ స్లిప్స్ పంపిణీ చేయించాలని సూచించారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల మార్పు జరిగిన ప్రదేశాల్లో ప్రతి ఓటరుకు వారి ఓటు వివరాలతో కూడిన చీటీలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జూమ్ మీటింగ్ లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి, ఎన్నికల విభాగం అధికారులు పవన్, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సమక్షంలో కాంగ్రెస్, బీజేపీ నుంచి 100 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల సమక్షంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 100 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారు ప్రవీణ్ 38వ డివిజన్ బీజేపీ నాయకుడు, రాజేష్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మహేష్ బీజేపీ పార్టీ నాయకుడు, కిరణ్ బీజేపీ నాయకుడు, రాము బీజేపీ నాయకుడు. ఈ కార్యక్రమంలో దారం సాయిలు, షఫీ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు ఉంటారు, మేమందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పేసి మాటిస్తూ ఇప్పటి నుంచి పార్టీ పటిష్టత కొరకు మన గెలుపు కోసము మీరు పనిచేయాలని, రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాలన్నీ కూడా మీకు వచ్చే విధంగా మీ సహాయ సహకారం అందిస్తారని చెప్పేసి తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ 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 పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష కొనసాగుతుంది. ప్రతినిత్యం జరిగే గోపూజ, లింగాభిషేకం కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ శ్రీ పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష సమయంలో నిత్యము జరిగే గోపూజ, లింగాభిషేకము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామీజీ ఆశీస్సులు పొందగలరని వారు కోరారు. ఈ రోజు 21వ రోజు భక్తులకు దర్శనమిచ్చారు. ओम नमो भगवते रुद्राय ओम नमस्ते रुद्रमन्यव उदोदवे नमः नमस्ते धन्वने बाहुभ्यां उदये नमः
या दशशतमाशमबभूतेतनः शिवादनव्यायादवदया नवरुद्रमृडया या నగరంలో ఏపీఐ ఫిజిషియన్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ డయాబెటీస్ డే ఘనంగా నిర్వహించారు. నగరంలో ఏపీఐ ఫిజిషియన్ డాక్టర్స్ ఆధ్వర్యంలో డయాలసిస్ డేని ఘనంగా నిర్వహించారు. ఇందూర్కు చెందిన కాలూర్ ఖానాపూర్ వాస్తవ్యుడు అజయ్ 100 and 200 రన్నర్గా ఆర్థిక సహాయార్థం ఏపీఐ ఫిజిషియన్స్ కి నిజామాబాద్ ఆధ్వర్యంలో 25,000 రూపాయలు చెక్ను అందజేశారు. రన్నర్ అజయ్ 13 సార్లు రాష్ట్ర స్థాయిలో 8 సార్లు జాతీయ స్థాయిలో పాల్గొని 5 గోల్డ్ మెడల్స్ 7 సిల్వర్ మెడల్స్ ను సాధించారు. ఒలింపిక్స్ అండ్ సౌత్ ఏషియా గేమ్స్ లో తమిళనాడు ట్రీచ్ బీచ్ లో ట్రైనింగ్ కోసం వెళ్తున్నాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఈ అబ్బాయికి ఆర్థిక సహాయం చేయడం మనందరి బాధ్యతగా భావిద్దామని పలువురు వైద్యులు తెలిపారు. ఇంత ఘనత సాధించిన మన అజయ్ రన్నర్ కోసమని మా ఏపీఐ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్ ఆఫ్ ఇండియా ఫిజిషియన్ల అసోసియేషన్ తరఫున రాష్ట్ర స్థాయి దేశ స్థాయి దాటి ఇప్పుడు సౌత్ ఏషియా అదేవిధంగా ఒలింపిక్ స్థాయికి వెళ్తున్నాడు. కాబట్టి మన ఇందూర్ కాలూరు ఖానాపూర్కి చెందిన ఈ అబ్బాయి ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళాలని మా అందరి తరఫున అతనికి శుభాకాంక్షలు. రెంజల్ మండల కేంద్రంలో ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రెంజల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూమారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు బోధన్లో జరగబోయే ప్రజా ఆశీర్వాద సభకు తెలంగాణ గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న సందర్భంగా ప్రతి గ్రామం నుండి సర్పంచులు ఎంపీటీసీలు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మండలం నుండి సుమారు 8,000 మంది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మండలం నుండి సుమారు 8,000 నుండి 10,000 వరకు జనాలను ప్రజా ఆశీర్వాద సభకు తరలి రావాలని ప్రతి గ్రామం నుండి సుమారు 400 నుండి 500 మందికి తక్కువ కాకుండా జనాన్ని తీసుకురావాలని ఆయన అన్నారు. అంతేకాకుండా 3 పార్టీలకు చెందిన నాయకులు ఎవరి మేనిఫెస్టోతో వారు ఎన్నికల ప్రచారంలో ప్రజలకు మాయమాటలు చెప్తున్నారని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9 ఏళ్లలో అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందన్నారు. ప్రతి కుటుంబం ఏదో ఒక రూపంలో లబ్ధి పొందడం జరిగిందని రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకరు ఒక వీడియోతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తిని బ్లాక్మెయిల్ చేస్తున్నారని రెంజల్ మండలంలోని ప్రజలకు కులమతాలకు అతీతంగా ఉంటారని కాబట్టి ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని లేని పక్షంలో మేము కూడా మీలాగే వ్యవహరిస్తామన్నారు. అనవసరంగా ఘర్షణకు వెళ్లి పోలీస్ కేసులకు పలు కారణాలు కాకుండా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు రఫీక్, అనిల్, తెలంగాణ శంకర్, కలీంబేగ్, రాఘవేందర్, రామచందర్, మౌలానా, లింగారెడ్డి కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో అందరూ మన రేంజల్ మండలంలో ఉన్న కార్యకర్తలందరూ ఇతరత్ర పార్టీలన్నీ ఏవేవో మేనిఫెస్టోలు పెట్టుకొని చెప్తున్నాయి. వాటిని ఖండిస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం 9 సంవత్సరాల్లో ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినామో అవి జనంలో ప్రచారం చేస్తూ రేంజల్ ఆదర్శ పాఠశాలలో అంగరంగ వైభవంగా చిల్డ్రన్స్ డే వేడుకలను ప్రిన్సిపల్ బలరాం నిర్వహించారు. రేంజల్ మండలంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బలరాం మాట్లాడుతూ విద్యార్థులు బాలల దినోత్సవ సందర్భంగా రకరకాల తినుబండారాలను చేసి తీసుకురావడం జరిగిందని అలాగే వాటిని ప్రదర్శించడం జరిగిందన్నారు. అలాగే విద్యార్థులకు పలు రకాల ఆటల పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థులు ఎంతో సంతోషంగా బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగిందని అలాగే తినుబండారాలతో ఆటలతో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బాలల దినోత్సవ సందర్భంగా బహుమతులను ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ ఉపాధ్యాయులు సౌమ్య, భానుచందర్, చిన్నయ్య, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. కమ్మర్పల్లిలోని శ్రీ విద్యసాయి పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమ్మర్పల్లి మండలంలోని స్థానిక శ్రీ విద్యాసాయి పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని తమ పిల్లల యొక్క ప్రగతి గురించి తెలుసుకొని తమ యొక్క సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి, డైరెక్టర్ ఏనుగు ప్రమీల, హెడ్ మాస్టర్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు అభ్యర్థులు ఎంత ఖర్చైనా భరిస్తూ ముమ్మర ప్రచార నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రచారంలో ఉపయోగించే డబ్బులు, జెండాలు, టోపీలు,
ప్లకార్డులకు భారీగా ఖర్చు పెడుతున్నారు. ప్రచారంలో పాల్గొన్న వారికి టిఫిన్లు, భోజనాలు, మద్యం అందజేస్తున్నారు. దీంతో ఆయా రంగాల్లో వారికి భారీగా డిమాండ్ పెరిగింది. ఎన్నికల సమయంలో ఉపాధి తీరుతెన్నులపై వివరాలు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అభ్యర్థులు తమ జనసంఖ్య బలం చూయించుకునేందుకు అడ్డ మీద కూలీ పని చేసుకునే వారిని సైతం వెంట వేసుకొస్తున్నారు. వారికి డబ్బులతో పాటు భోజన వసతి కల్పిస్తున్నారు. ఎన్నికలు ఇలాగైనా ఉపాధి కల్పిస్తున్నాయి అని పలువురు కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా తమ వార్డులకు, గ్రామాలకు వచ్చే అభ్యర్థులకు పూలదండలు వేసేందుకు కార్యకర్తలు, నాయకులు ఈ మధ్య పోటీ పడుతున్నారు. ఇటీవల కొత్తగా పెద్ద ఎత్తున పూల వర్షాలు కురిపించడం, క్రేన్లతో భారీ గజమాలలు వేయిస్తుండటంతో పూలదండలు అమ్మేవారి వ్యాపారం బాగా నడుస్తోంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే కార్యకర్తలకు, నాయకులకు సాయంత్రం అయితే మద్యం ఇవ్వాలి. అలా చేస్తేనే మరుసటి రోజు సమయానికి ప్రచారంలోకి చేరుకుంటారు. ఎన్నికల సమయంలో గిరాకీ ఎక్కువగా ఉండే వారిలో మద్యం ముందు వరుసలో ఉంటుంది. మారుతినగర్లోని స్నేహ సొసైటీలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మారుతినగర్లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి రసూల్ పి ముఖ్య అతిథిగా పాల్గొని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రూకి పిల్లలంటే మక్కువ కలిగిన వ్యక్తిగా ఆయన పుట్టినరోజు బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. పిల్లలు దైవంతో సమానం కాబట్టి పిల్లలకు సేవ చేయటం ద్వారా పుణ్యాన్ని పొందవచ్చు. అందులో దివ్యాంగులకు సేవ చేయటం ద్వారా పుణ్యాన్ని పొంది స్వర్గానికి వెళ్తారని అన్నారు. ఈరోజు దివ్యాంగ బాలలు ఫ్యాన్సీ డ్రెస్లో, వేషధారణలో చక్కగా నటించడమే కాకుండా మంచి డైలాగులతో అందరినీ అలరించగా వీరు సకలాంగులతో సమానంగా సాంస్కృతిక కార్యక్రమాలు మరియు యోగా నిర్వహించారని, వారికి శిక్షణ ఇచ్చిన సిబ్బందికి మరియు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా పాల్గొన్న రవితేజ మానసిక వైద్య నిపుణులు మాట్లాడుతూ మనిషి ఏది చేసినా తన సంతోషం కోసం, ఆనందం కోసం చేస్తాడు. కావున ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక మంచి పని చేసి సంతోషంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమానికి స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, కార్యవర్గ సభ్యుడు వీరేశం, డాక్టర్ మానస్, ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, చిగారి గంగాధర్, మానసిక వికలాంగులు, అంధులు, సిబ్బంది, దివ్యాంగ బాలలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మంచి శిక్షణ వాళ్ళు ఇచ్చిన శిక్షణ మూలంగానే జరిగింది. రెండవది ఏంటంటే ఇంక్లూజివ్నెస్. ఏదైతే బ్లైండ్ పిల్లలతో కలిసి వీళ్ళు నేర్చుకుంటారు. ఎక్కడికైతే ఇప్పుడు నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు వీళ్ళు ఎక్కడ మిక్స్ కావాలి మనం. సో ఇంటలెక్చువల్ డిజేబుల్డ్ కూడా లాస్ట్ ఇయర్ మొన్న జూన్ 21 రోజు కూడా మరి ఇక్కడి నుంచి ఒక 20 మంది ఇంటలెక్చువల్ డిజేబుల్స్ ఉన్నారు. నేషనల్ లెవెల్లో దర్పల్లి మండల కేంద్రంలో ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం మద్దుల్ క్రాస్ రోడ్డు వద్ద వెహికల్ చెకింగ్ చేపట్టారు. లేబర్ ఆఫీసర్ నరేందర్ రాజ్ మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేని మందు కానీ, డబ్బులు కానీ, ఇంకా ఎలాంటి మభ్యపెట్టిన వస్తువులు కానీ రవాణా చేయకూడదు. ఒకవేళ చేస్తే అనుమతి లేకుండా ఏ రకమైన రవాణా జరిగితే ఇంకా డబ్బులు 50,000 కంటే మించకుండా ఉంటే వదులుతాం, కానీ 50,000 నుండి ఎక్కువగా ఉంటే పట్టుకుంటాం. అలాంటి దానికి ఏదైనా రసీదు ఉంటే వదిలేస్తామని రవాణాదారులకు ఒకటే తెలియజేయడం అన్నది. ఎలాంటి అనుమతులు లేని వాటిని రవాణా చేయకూడదని 24 గంటలు ఈ చెకింగ్ సెంటర్ పనిచేస్తుందని ఆయన వివరించారు. చెక్ పోస్ట్ ఇన్ఛార్జ్. మద్యం కానీ, నగదు కానీ, ఇతరత్ర ఎన్నికల అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేదానికి కానీ ఏదైనా పంచడానికి కానీ ప్రయత్నిస్తే మేము అనాథ శవానికి ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. గత 5 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన గుర్తు తెలియని ఓ అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించామని 1వ ఠాణా సిఐ విజయ్ బాబు కోరగా, నేడు ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దేవీ టాకీ చౌరస్తా వద్ద గల సార్వజనిక శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత ఈసీ మెంబర్ కాసుల సాయి తేజ, జయదేవ్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ఆదర్శ నగర్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బిగాల గణేష్ గుప్తాను గెలిపించాలని వారు కోరారు. నగరంలోని ఆదర్శ నగర్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దారం సాయిలు ఆధ్వర్యంలో ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేష్ గుప్తాను గెలిపించాలని కోరారు.
మొత్తం కార్యకర్తలను తీసుకోవడం ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేయడం ఈరోజు జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ డిజబుల్డ్ పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ విజిట్ చేసడానికి రావడం జరిగింది. వాళ్ళ మదర్ దుఃఖంతో అయ్యా నాకు బోధన్ నియోజకవర్గంలో మంత్రిగా నేను చేసిన అభివృద్ధితో పోలిస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 10% అభివృద్ధి చేసే రాజకీయం నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి సవాల్ విసిరారు. నవీపేట మండల కేంద్రంలో మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ప్రచార జోరు పెంచారు. మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద కార్యకర్తలతో కలిసి ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కేసీఆర్పై నిప్పులు చెరిగారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కొడుకులు, కూతుర్లు, అల్లుళ్లు పార్టీ ఎమ్మెల్యేల సంపాదన కోసం వాడుతున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే షకీల్ ఇసుక, బియ్యం తోపిడి చేస్తున్న డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మరో 5 ఏళ్లు కష్టాలు తప్పవని ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. కేటీఆర్, హరీష్ రావులను గాడిదలు అంటూ మండిపడ్డారు. కరెంటు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, సబ్ స్టేషన్లు నిర్మాణం చేపట్టింది, పవర్ ప్రాజెక్టులు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఒకప్పుడు 2 నెలలకు 100 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు నెలకు 1000 వస్తుందని, పప్పులు, ఉప్పులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని దోచుకు తింటున్నాయని మండిపడ్డారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేని దద్దమ్మ ప్రభుత్వం ఓట్ల కోసం మళ్లీ ఎలా వస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అధికారంలోకి రాగానే నెరవేరుస్తామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ రావు, మాజీ ఎంపీపీ రాజేందర్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, నాయకులు మోస్రా సాయిరెడ్డి, సంజీవ్ రెడ్డి, బాలరాజ్, గోపాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, షేక్ బాబు, పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నారు. మా కులాలలో ఒకడు వస్తాడు, ఈ కులాడు ఒక్కస్తాడు, ఈ కులాడు ఒక్కస్తాడు, అందరూ వస్తారు కానీ కులాలోడు తెచ్చి పెట్టాడు. మనం సఫర్ అవుతాం. మనకు లేకుంటే ఎవడు తెచ్చిపెట్టాడు. మనది మనకి కావాల్సింది, మనది మనకి కావాలన్నప్పుడు వీళ్ళు వస్తే ఏం చేస్తారు? కాంగ్రెస్ వచ్చినప్పుడు ఇల్లు కట్టించిందా, సబ్ స్టేషన్లు ఇచ్చిందా, పిల్లలకు అందరూ నౌకర్లు వచ్చినా ఇవన్నీ చేసుకున్నాం. తెలంగాణ ఇచ్చినాం. ఈ దరిద్రులు తెలంగాణ ఇచ్చినాక ఎంతో బాగుపడతాం అనుకున్నాం. డిచ్పల్లి మండలం నుంచి సుమారు 10,000 మంది సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు చింత శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నవంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ రోడ్డులో గల సాక్షి ఆఫీస్ పక్కన గల ఖాళీ స్థలంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. ఈ సభలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సుమారు 60,000 పై చిలుకు ప్రజలు హాజరు కానున్నారని, డిచ్పల్లి మండలం నుంచి 10,000 మంది స్వచ్ఛందంగా పాల్గొననున్నారని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ దాసరి ఇందిరా లక్ష్మీ నర్సయ్య మాట్లాడుతూ ఈ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని, స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని ఆయన కోరారు. సభలో సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని వీక్షించాలని, రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో చింత శ్రీనివాస్ రెడ్డితో పాటు జడ్పీటీసీ దాసరి ఇందిరా లక్ష్మీ నర్సయ్య, మాజీ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ, పిఎస్సిఎస్ చైర్మన్ గజవాడ జైపాల్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దండుగుల సాయిలు, దళిత బంధు అధ్యక్షుడు పద్మారావు, మైనార్టీ జిల్లా నాయకులు పైసల్ పాషా, రజక సంఘం అధ్యక్షుడు చాకలి సాయిన, సీనియర్ నాయకులు వడ్డెం నర్సయ్య, ఎంపీటీసీ సుజాత రవి, ఎస్సీసీఎల్ మండల ప్రెసిడెంట్ ప్రమోద్, పార్టీ ఉపాధ్యక్షులు సూదం రాథోడ్, ఎస్టీసీఎల్ జనరల్ సెక్రటరీ మోహన్ సింగ్ రాథోడ్, దేవనగర్ సర్పంచ్ యూసుఫ్ అంబర్ సింగ్ రాథోడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. బహిరంగ సభ ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమానికి సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకొని, అలాగే పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భంలో ఇచ్చేటటువంటి మా డిస్పల్లి మండల పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి డిస్పల్లి మండల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరికీ తెలుసు, ఈ సార్వత్రిక ఎన్నికల్లో మరి పెద్దలు గౌరవనీయులు అందరి ప్రియతమ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు శాసనసభ్యులుగా మరి 3వసారి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున. డిచ్పల్లి మండలంలోని ధర్మారం గ్రామంలో మహేంద్ర షోరూంలో దొంగతనం జరిగింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
డిచ్పల్లి మండలంలోని ధర్మారం గ్రామంలో గల మహేంద్ర షోరూంలో దొంగతనం జరిగింది. ఈ దొంగతనంలో 5,60,000 విలువ చేసే నగదు సామాగ్రి దొంగతనం జరిగింది. ట్యాబ్, కెమెరా తదితర వస్తువులను దొంగతనం జరిగాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా సేమ్ అదే మాదిరిగా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయి ఒక 4-5 వ్యక్తులు సుమారుగా 1 గంట ఆ ప్రాంతంలో షోరూమ్ లోపలికి వర్క్షాప్ లోపలికి చొరబడడం జరిగింది. కిటికీల ద్వారా వచ్చి డైరెక్ట్గా క్యాష్ బాక్స్ పగలగొట్టుకుని 3 సేఫ్ రూములు ఉన్న లోపలికి వచ్చి క్యాష్ బాక్స్ పగలగొట్టుకుని క్యాష్ బాక్స్ పట్టుకెళ్ళిపోయారు. ఇంచుమించుగా 1 గంట నుంచి 3:40 దాకా మన షోరూంలోనే వీళ్ళు దొంగతనం పూర్తిగా యథాస్వేచ్ఛగా చేయడం జరిగింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిలో తెలియజేసిన నిబంధనలకు వ్యతిరేకంగా వివిధ రాజకీయ పార్టీల వారు వ్యక్తులపై 9 నుండి 14 వరకు మొత్తం 25 కేసులు అధికారులు నమోదయ్యాయని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిలో తెలియజేసిన నిబంధనలకు వ్యతిరేకంగా వివిధ రాజకీయ పార్టీల వారు మరియు వ్యక్తులపై తేదీ 9 నుండి 14 వరకు మొత్తం 25 కేసులు నమోదు చేశామని సిపి కల్మేశ్వర్ తెలిపారు. మతాలను రెచ్చగొట్టే విధంగా ఉపన్యాసం చేయొద్దన్నారు. ప్రార్థన స్థలాలకు సంబంధించిన ప్రదేశాలను ఉపయోగించి ప్రచారం చేయడం సరికాదన్నారు. పార్టీ పేరుతో సర్వేలు నిర్వహించి తమ పార్టీ వారికి ఓటు వేయాలని తెలిపిన వారిపై, డబ్బులు పంపిణీ చేస్తున్న వారిపై ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పార్టీ ప్రచారం నిర్వహిస్తున్న వారిపై, ప్రభుత్వం అధికారుల విధులకు ఆటంకం కలిగించే వారిపై ఇప్పటి వరకు కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. బోధన్లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను సిపి కల్మేశ్వర్ పరిశీలించారు. బోధన్లో బుధవారం సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను సిపి కల్మేశ్వర్ పరిశీలించారు. హెలిప్యాడ్, సభాస్థలి, జన సమీకరణ గురించి స్థానిక పోలీస్ ద్వారా వివరాలను సేకరించారు. సుమారు 1,00,000 మంది హాజరు కానున్నట్లు సమాచారం అందిందన్నారు. కామారెడ్డి జిల్లా మండలంలోని హనుమాజీపేట్ గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు. హనుమాజీపేట్ గ్రామ సర్పంచ్ సుభాష్, ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలుపరిచిన సంక్షేమ పథకాలు మేనిఫెస్టోను చూసి ఓడిపోతాము అన్న భయంతో కేసీఆర్ మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాలను పెంచడం జరిగిందని అన్నారు. మరియు దళిత బంధు పథకాన్ని హనుమాజీపేట్ గ్రామంలో ఒక్కరికే ఇచ్చి చేతులు దులుపుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోనాపూర్, హనుమాజీపేట్ గ్రామాలను తాను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని రవీందర్ రెడ్డి తెలిపారు. మీకు లాస్ట్ టైం ఏమో ₹1,00,000 రుణమాఫీ ఇస్తాను, మీరు 2 లక్షలు ఇచ్చాను, ₹1,00,000 ఇస్తాను. అప్పుడు భయపడలేను, ఎందుకంటే నేను ఖచ్చితంగా గెలుస్తాను అనుకున్నాను. ఇవాళ భయపడుతున్నావు. నువ్వు భయపడి కాంగ్రెస్ పార్టీ చేసిన మేనిఫెస్టో కంటే నేను ఎక్కువ ఇస్తా, 4,000 పింఛన్ ఇస్తే నేను 5,000, 6,000 ఇస్తాను చెప్పి భయపడ్డావు. అంటే మోసం చేసి, దగా చేసి, మళ్ళీ ఓట్లు చేసి గెలిపించుకొని ప్రజలకు మోసం చేయడానికి సిద్ధంగా. జక్రన్పల్లి మండల వాసులు బాజిరెడ్డికి అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. జక్రన్పల్లి మండలంలోని పడకల్, మనోహరాబాద్, తొర్లికొండ, కొలిప్యాక్, చింతలూరు, జక్రన్పల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన వెంట స్థానిక జడ్పీటీసీ తనుజా శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ కుంచాల విమల, దర్పల్లి జడ్పీటీసీ జగన్, మాజీ ఎమ్మెల్సీ విజిగౌడ్ తదితర ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళా సోదరులు, యువజన సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని బోనాలతో స్వాగతం పలికి గ్రామ వీధులను ప్రచారం నిర్వహించారు. మరి ఎప్పుడు కూడా నాకు ఆదరించి ప్రేమించిన వ్యక్తికి మంత్రులు చేరాను, వాటి ప్రజల్ని ఆదుకున్నాను. తొలిపల్లి గ్రామం నా సొంత గ్రామం అనుకున్నాను. ఈ గ్రామానికి వస్తే ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు మరి నన్ను ఆదరిస్తారు, గౌరవిస్తారు. ఎక్కడున్నా కానీ నా దగ్గరికి వస్తారు, ప్రేమతో మాట్లాడతారు. మరి ఈరోజు నేను పోటీ చేసేది 3వ కాదు, నేను పోటీ చేసేది 5వ. అది కూడా మీ చొరవ వల్ల, మీ దయ వల్ల. హార్మోన్లో గెలిచిన మరికొన్ని సంక్షిప్త వార్తలు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని తొర్లికొండ ఉన్నత పాఠశాల యందు స్వయం పరిపాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయుల మాదిరి పాటలు బోధించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల ప్రోత్సహించడం చాలా సంతోషమని, విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ఉన్నతమైందని తెలిపారు. మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు
పెద్దకొండ సుధాకర్ రెడ్డి, బాసర సర్పంచ్ డి లక్ష్మణరావు ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 50 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తమ నియోజకవర్గ అభివృద్ధి కొరకే పార్టీలో చేరినట్లు సుధాకర్ రెడ్డి వెల్లడించారు. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. నగరంలోని ప్రెస్ క్లబ్లో టీపీజేఏసీ నాయకులు కన్నెగంటి రవి మాట్లాడారు. లక్షలాది ప్రజల ప్రజాస్వామిక పోరాటం ద్వారా ఏర్పడిన తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను కాలరాసి నిరంకుశ పాలనతో, అవినీతితో ప్రజల వనరులను దోపిడీ చేస్తూ విద్యార్థులను, నిరుద్యోగ యువతను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర పౌరులు గట్టిగా వ్యతిరేకించాలి. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీ కావాలంటే ప్రజలు పాలకులకు గుణపాఠం చెప్పే విధంగా ఈ ఎన్నికల్లో తమ ఓటును వాడుకోవాలని తెలంగాణ పీపుల్స్ జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ కన్నెగంటి రవి పిలుపునిచ్చారు. దర్పల్లి మండల కేంద్రంలో గల నెహ్రూ విగ్రహం వద్ద నాయకులు నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి పుట్టినరోజు పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ అక్టోబర్, నవంబర్ 2న ఆయన పుట్టినరోజు, ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా భారతదేశ ప్రజలందరూ జరుపుకుంటారన్నారు. అందులో భాగంగా ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో గల నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ములకనూరు గ్రామంలో యువజన యూత్ సుమారు 60 మంది పైగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు తెలిసే విధంగా డప్పు చప్పుళ్లతో ఫ్లెక్సీలు గ్రామంలో ఏర్పాటు చేశారు. యువజన యూత్ నూతన అధ్యక్షుడిగా ఆదివారం ఉదయం 10 గంటలకు ఎన్నుకుంటామని యూత్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా యువజన యూత్ యువత మాట్లాడుతూ ముల్కనూరు గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా యువజన యూత్ ముందు ఉంటుందని, గ్రామంలో నిరుపేద వృద్ధులకు, వికలాంగులకు, అనాథ పిల్లలకు మా వంతు సహాయ సహకారాలు అందుతాయని తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమ్మరాజుల శ్రీదేవి కన్నాల బస్సి మదనన్న నగర్లో పోచమ్మ గుడిలో తల్లివారిని దర్శించుకొని అనంతరం ఇంటింటికి ప్రచారం చేశారు. ప్రజలు తమ వార్డుల్లో రోడ్డు, నీటి వసతి, స్ట్రీట్ లైటింగ్ సమస్యలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లు ఉన్నాయని, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం పొందలేదని, వారికున్న అనేకమైన సమస్యలను శ్రీదేవి దృష్టికి తీసుకొచ్చారు. తాను గెలిచిన అనంతరం ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తానని శ్రీదేవి ప్రజలకు హామీ ఇచ్చారు. ముదోల్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం బైన్సా రూరల్ మండలం పల్సి రంగారావు ప్రాజెక్టు ముంపు గ్రామాలు అయిన గుండేగాం గ్రామాల్లో పర్యటించి బాధితులకు బీజేపీ బాసటగా నిలుస్తుందని రామారావు పటేల్ అక్కడ ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారంలో లేనప్పుడు అండగా ఉన్నానన్న సంగతి మరువరాదని తెలిపి అధికారంలోకి వచ్చాక ఇక్కడి ముంపు గ్రామాల సమస్యలను శాశ్వత పరిష్కారాలను అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా గుండేగాం గ్రామ ప్రజలు బీఆర్ఎస్ నాయకులు సాయినాథ్ అనుచరులతో కలిసి బీజేపీలో చేరగా వారికి బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి రామారావు పటేల్ ఆత్మీయ స్వాగతం పలికారు. వేల్పూర్ మండలం అంసాపూర్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు మల్లీశ్వరి అధ్యక్షతన జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా 10వ తరగతి విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రధానోపాధ్యాయులుగా సంజయ్, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులుగా మాధురి, పీఈటీగా మిత్రేష్, వైశాలి, మహేష్ మరియు వివిధ అంశాల ఉపాధ్యాయులుగా 27 మంది 10వ తరగతి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఇందర్వాయి మండలంలో కాంగ్రెస్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి భూపత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ 6 గ్యారంటీ స్కీమ్లను వివరించారు. రానున్న ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అంటేనే ఉద్యమాల గడ్డ, ఇక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ. మరి ఈ గ్రామానికి నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ నవంబర్ 30వ తారీఖు నాడు మంగళవారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం హుండీ లెక్కింపును దేవస్థాన కార్యనిర్వహణ అధికారి, వ్యవస్థాపక ధర్మకర్త శరత్ పాఠక్, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ నిర్మల్ జిల్లా చేపట్టారు. 42 రోజుల హుండీ ఆదాయం ఈ క్రింది విధంగా సమకూరిందన్నారు. నగదు 42,62,883 రూపాయలు, మిశ్రమ బంగారం 76 గ్రాములు, మిశ్రమ వెండి 1 కిలో 780 గ్రాములు, విదేశీ కరెన్సీ 16. ఈ కార్యక్రమంలో ఏఈఓ, దేవస్థాన వైదిక పరిపాలన సిబ్బంది, టీజీబీ బ్యాక్ సిబ్బంది, బాసర పోలీస్ సిబ్బంది, హోంగార్డ్స్,
వాగ్దేవి సొసైటీ సభ్యులు మరియు రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు కామారెడ్డి వారు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని సాటాపూర్, నీల, బోర్గం, తాడ్బిలోలి గ్రామాలలో పలు గ్రామాల్లో బోధన్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తా అన్న కేసీఆర్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న పేదలకు ఇళ్ల నిర్మాణం చేయకపోవడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం అయిందన్నారు. దళిత బంధు పథకం బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారికే ఇచ్చారని మండిపడ్డారు. గ్రామాల్లో దళితులు కనబడట్లేదా అని ప్రశ్నించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల హోలీ మేరీ హై స్కూల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు వేషధారణలో అందరినీ ఆకర్షించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 59,220 రూపాయలు పలకగా 22 క్యారెట్ల బంగారం ధర 54,840 రూపాయలు పలికింది. ఇప్పుడు ఒక ఆయుర్వేద చిట్కా చూద్దాం. ప్రతిరోజు ఉదయం అరగంట, భోజనమైన తర్వాత అరగంట నడవాలి. భోజనం తర్వాత నిద్ర పోకూడదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏనుగు రవీందర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. వర్ణి మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన స్పీకర్ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ చెప్పే దొంగ హామీలు నమ్మి మోసపోకండి. మెండోరా మండలంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రచారం. నిజామాబాద్ నగరం శాంతియుతంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం. నగరంలోని 19, 20 డివిజన్లలో గల నీలకంఠ నగర్, విద్యుత్ నగర్ తదితర కాలనీలో విస్తృతంగా పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే భిగాల. ఇందల్వాయి మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్. భాజిరెడ్డి గోవర్ధన్ కు అడుగడుగున ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. మాక్లూర్ మండలంలోని పలు గ్రామాల్లో జోరుగా ప్రచారం నిర్వహించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డికి ఘన స్వాగతం. బోధన్ నియోజకవర్గంలో నేడు చేసిన అభివృద్ధిని 10% కూడా బీఆర్ఎస్ పాలనలో జరగలేదు. నవీపేట్ మండలంలోని మాజీ మంత్రి బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి ముమ్మర ప్రచారం. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్. ఆయా జిల్లా కలెక్టర్లతో జూమ్ మీటింగ్లో అధికారులకు సూచించిన రాష్ట్ర ఎన్నికల సంయుక్త సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్. రేపు నిజామాబాద్, బోధన్లలో సీఎం కేసీఆర్ పర్యటన. సభ ఏర్పాట్లను పరిశీలించిన ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు బిగాల షకీల్, సిపి కల్మేశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.